లీడర్స్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి దళిత సంఘ నాయకులు నిరసన. అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘం నాయకులు టీడీపీ రూరల్ అధ్యక్షులు మున్సిపల్ కమిషనర్ ను దుర్భాషలాడడాన్ని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబుపై టీడీపీ నాయకులు దౌర్జన్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే దళితులపై దౌర్జన్యం చేస్తే తోలు తీసి డప్పులు కుట్టించుకుంటామని చెప్పి దళిత సంఘాలు చర్చించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని దళిత సంఘ నాయకులు హెచ్చరించారు. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో పట్టణ సీఏలకు వినతి పత్రం అందజేశారు. దళిత కమిషనర్ రాంబాబుపై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు జీరోపల్లి భాస్కర్, సత్యాల రామకృష్ణ, దండు గోపి, పంచలయ్య, కమలాకర్, శేఖర్ బాబు, నరసింహులు, బొంటుమణి, శ్రీనివాసులు, పలువురు దళిత నాయకులు, మాల మహానాడు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విలేకరు సోదరులందరికీ ముందుగా నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నిన్నటి దినము మన రాజంపేట మున్సిపాలిటీ ఆవరణలోకి వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారిని, ఒక దళిత కమిషనర్ అయిన మున్సిపల్ కమిషనర్ మీద తిరగబడము చాలా అమానుషము. ఇది పద్ధతి కాదు. మీకు ఏమనుంటే మీ టీడీపీ ఇన్ఛార్జ్ ఉంటాడు, అక్కడ మీ కమిషన్ పిలిపించి మాట్లాడుకోండి. మీరు ఎవరండి వచ్చి కమిషన్ను మాట్లాడడం పద్ధతి కాదండి ఇది. మీరు ఏమైనా ఉంటే మీ అధికారులకు కానీ మీ లీడర్లకు కానీ చెప్పుకుంటే వాళ్ళు పిలిపించి వాళ్ళు అడుగుతారు. కానీ మీరు డైరెక్ట్గా పోయి ఒక దళిత కమిషన్ను దూషించడము, వాగిలేసేయడం పద్ధతి కాదు. అది కమిషనర్ గారు ఇచ్చిన కేసు ప్రకారం మన సీఏ గారు తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి చూపించాలని మేమంతా దళిత సోదరులతో కోరుకుంటూ ఈరోజు ఈ అంబేద్కర్ గారి నిరసన తెలియజేస్తూ ఇప్పుడు సీఏ గారు కూడా కలవాలని మేము అనుకుంటున్నాము. పోయి కలిసి ఆర్టీఓ వారు కూడా రెఫరెండరీ ఇచ్చి రావాలనుకుంటాము. దళితులు అధికారులు ఎవరైనా సరే ఇట్లా అంటే మాత్రం దళిత సోదరులు అనుకోరు. ఇది మేము పార్టీలకు అతీతంగా ఓన్లీ దళిత బిడ్డలు మాత్రమే చేస్తున్నాం. దళిత కమిషనర్కు జరిగిన అన్యాయం కోసం మేము తిరుగుబడి మాట్లాడుతున్నాం. అంతేగాని ఇది వేరే పార్టీ కాదు, వేరే వాళ్ళు అనుకోవచ్చు పార్టీలు ఇట్లా అతీతంగానే అనుకోవచ్చు. చాలా దురదృష్టమైన రోజు. ఎందుకంటే ఒక దళిత అధికారైన వ్యక్తి పైన దాడులు చేయడము, అమానుషితంగా బెదిరించడము, వాళ్ళను ఇబ్బంది పెట్టడము, భయాందోళనకు గురి చేయడము అనేది సరికాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఒక రూల్స్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. మనకి ఏ అధికారం లేకుండా, మనకు ఏ పవర్ లేకుండా, మనకు ఏ ప్రోటోకాల్ లేకుండా కూడా వెళ్ళి మాట్లాడడము, దాడులు చేయడం అనేది చాలా దౌర్భాగ్యం ఇది. ఎందుకంటే ఈరోజు మా దళిత సోదరులందరూ అందరూ కూడా మాల మహానాడు, ఏపీ ఎంఆర్పిఎస్ సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా ఒక దళిత అధికారి పైన దాడి జరగడంతో అందరూ కూడా భావోద్వేగానికి గురయ్యి ఈరోజు ఈ అంబేద్కర్ దగ్గర విగ్రహానికి పూలదండ చేసి మేము నిరసన తెలుపుతున్నాము. ఒకటే చెప్తున్నాము, మీరు ఏదైనా రాజకీయంగా చేయవచ్చు, కానీ రాజకీయాలతో దళితులు ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉందో. మీ రాజకీయాలు ఎన్ని చేయండి, కానీ దళితులైన ఒక ఉద్యోగస్తులపైన కానీ అలాగే దళితులపైన కానీ మీ ప్రతాపం చూపిస్తే మాత్రము కబడ్దాలు మేము చెప్తున్నాము. దళితుల జోలికి వస్తే మాత్రము చర్మ తీసి డోలు కుట్టించుకుంటాము. అర్థమైందా? దయవించి ఇంకొక చెప్తున్నాము, ఈ దళితులపైన ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ పైన ఎస్సీ అట్రాసిటీ కేసును నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని మేము కోరుతున్నాము. ఇప్పుడు ఏదైనా జరగాలంటే రాజంపేటలో సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా మా టీడీపీ సంబంధించిన వాళ్ళు కూడా కౌన్సిలర్లు ఉన్నారు, అలాగే ఇన్ఛార్జీలు ఉన్నారు, అలాగే కలెక్టర్ గారు ఉన్నారు, అలాగే ఆర్టీఓ గారు ఉన్నారు, చాలామంది అధికారులు ఉన్నారు. అధికారుల ద్వారా ఏదైనా మీరు చేయవచ్చు, కానీ అధికారం లేకున్నా కూడా, మీకు పవర్ లేకున్నా కూడా, ప్రోటోకాల్ లేకున్నా కూడా ఆఫీసులో దూరి దళితులైన అధికారి పైన దాడి చేయడం అనేది చాలా అవమానకరము. ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పని
ఇదంతా ముఖ్యంగా మేము కోరుతున్నాము. నిన్నటి దినం మున్సిపల్ కమిషనర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడిన టీడీపీ బడా నాయకులు మున్సిపల్ కమిషన్ ఆ విధంగా మాట్లాడడం ఒక దళితునైనా బెదిరించి భూములు వేసి కొట్టడము దౌర్జన్యాలు చేయటము ఈ చాలా దుర్మార్గము. గన్నే సుబ్రహ్మణ్య నాయుడు తెలుగుదేశం మండల అధ్యక్షుడు, ఆయనకి ఏమి సంబంధమో, ఆయనకి ఏమైనా సంబంధం ఉన్నదా? అటువంటి సంబంధం లేని నాయకులంతా ఒక దళితుని బెదిరిస్తే ఈ దళితులంతా పోయి తీవ్రంగా ఉద్యమం చేసి ఈ ఇంటికాడ గుచ్చుకుంటే ధర్నా చేస్తామని నీకు హెచ్చరిస్తున్నాం. రాజకీయాలు అతీతంగా ఓన్లీ ఎంఆర్పిఎస్ మనం దళిత సంఘాలు ఆఫీస్కి వచ్చి దౌర్జన్యం చేయడం దళిత కమిషనరే కదా మన రాజపేట కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన ఆఫీసులో ఉన్నప్పుడు అక్కడ పనిచేసే రిమూవ్ అయినటువంటి కొంతమంది తర్వాత వ్యక్తులు మిగతా వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు చేశారు, దాన్ని కొంచెం వాగ్వాదం జరిగారు. తర్వాత తన విధులకు ఆటంకం కలిగించాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ తీసుకున్నాం.